నమస్కారం. అపారమైన బలానికి, అచంచలమైన భక్తికి మారుపేరైన ఆంజనేయస్వామి పండగ వచ్చేస్తోంది. మరి ఈ హనుమాన్ జయంతికి మన ఇంట్లోనే శాస్త్రప్రకారం పూజ ఎలా చేయాలో తెలుసుకోవడానికి మనమందరం సిద్ధంగా ఉన్నాం కదా. సరే అయితే ఆ స్వామి ఆశీస్సులు ఎలా పొందాలో వివరంగా ఈ విశ్లేషణలో చూసేద్దాం. మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే. హనుమంతుడిని మన ఇంట్లోనే కేవలం ఆచారాలు పాటించటమే కాదు, నిజమైన భక్తితో మనస్ఫూర్తిగా ఎలా కొలవాలి? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ పూజా విధానంలోని ప్రతి ఒక్క దశను మనమిప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం. ఆంజనేయస్వామిని మనమందరం ప్రేమగా సంకటమోచనుడు అని పిలుచుకుంటాం. అంటే ఏంటంటే, మన జీవితంలోని ఎలాంటి కష్టాలనైనా సంకటాలనైనా తొలగించే దేవుడని అర్థం. ఆయన కేవలం శక్తిమంతుడే కాదు, శ్రీరాముడిమీద అంతులేని భక్తి చూపించిన గొప్ప దాసుడు. అందుకే హనుమాన్ జయంతి రోజు ఆయనను కొలిస్తే మనలోని భయాలు పోయి ధైర్యం వస్తుందని మనందరి ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం మనం గమనించాలి. హనుమాన్ జయంతిని దేశంలో ఒక్కో చోట ఒక్కో రోజున జరుపుకుంటారు. నార్త్ ఇండియాలో ఏప్రిల్ 2న జరుపుకుంటే, మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మే 12న జరుపుకుంటాం. ఎందుకంటే మన దగ్గర 41 రోజులపాటు ఎంతో కఠినంగా చేసే హనుమాన్ దీక్ష ముగింపు రోజునే అసలైన జయంతిగా భావిస్తారన్నమాట. ఇప్పుడు మనం ఈ తెలుగు సంప్రదాయం గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సరే, ఇక మనం పూజకు సిద్ధమవుదామా? సరైన పద్ధతిలో పూజను మొదలుపెట్టాలంటే ముందుగా ఏమేం వస్తువులు కావాలో, వాటిని ఎలా సిద్ధం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూసారు ఇవి పూజకు ఖచ్చితంగా ఉండాల్సిన 9 ముఖ్యమైన వస్తువులు. కూర్చున్న భంగిమలో ఉన్న స్వామిపటం ధ్యానానికి, నిలబడిన భంగిమలోనిది శక్తికి ప్రతీక. ఆయనకు ఎంతో ఇష్టమైన సింధూరం, ఎర్రటి పూలతో పాటు విజయానికి గుర్తుగా కాషాయపు జెండాను కూడా సిద్ధం చేసుకోవాలి. అన్నీ సిద్ధం చేసుకున్నాం కదా. అయితే ఇక అసలు విషయంలోకి, అంటే అసలైన పూజా విధానంలోకి అడుగుపెడదాం. దశల వారీగా పూజను ఎలా చెయ్యాలో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఈ 6 దశలు చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించచ్చు, కాని ప్రతి దాని వెనుక ఒక అర్థముంది. ఉదయాన్నే చేసే స్నానం మనసుని, శరీరాన్ని శుభ్రపరుస్తుంది. వెలిగించిన దీపం మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగిస్తుంది. ఇక సింధూరంతో అభిషేకం చేయడం హనుమంతుణ్ణి నిస్వార్థభక్తికి మనమిచ్చే గౌరవమన్మాట. ప్రతి దశను శ్రద్ధగా, భక్తితో చేయడం చాలా ముఖ్యం. కేవలం పూజ చెయ్యడమే కాదు, ఆ స్వామిని ఇంకాస్త ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన మార్గాలున్నాయి. ఆయనకు ఇష్టమైన నైవేద్యాలు ఏంటి, ఏ స్తోత్రాలు పఠించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అసలు స్వామికి సింధూరం ఎందుకు సమర్పిస్తాం? దీని వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. తన ప్రభువైన శ్రీరాముడు కలకాలం చల్లగా ఉండాలని సీతాదేవిని చూసి ప్రేరణ పొంది హనుమంతుడు తన శరీరం నిండా సింధూరం పూసుకున్నాడట. అది ఆయనకున్న అమాయక భక్తికి నిదర్శనం. అందుకే సింధూరం సమర్పిస్తే హనుమంతుడు వెంటనే సంతోషిస్తాడని భక్తుల నమ్మకం. ఇక స్వామికిష్టమైన నైవేద్యాల విషయానికొస్తే ఈ 5 చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా శనిగ్రహదోషాలు ఉన్నవాళ్లు వడమాల సమర్పించటం ఒక సంప్రదాయం. అలాగే స్వామికి తీపి అంటే చాలా ఇష్టం. అందుకే బెల్లమప్పాలు, బూందీ లడ్డూలు, అరటిపండ్లు లాంటివి భక్తితో పెడితే ఆయన ఆశీస్సులు మనకు తప్పకుండా లభిస్తాయి. ఈ పవిత్రమైన రోజున పఠించాల్సిన 2 అత్యంత శక్తివంతమైన స్తోత్రాలివి. హనుమాన్ చాలీసా పఠిస్తే మనలో ఉన్న భయాలన్నీ పోయి ధైర్యమొస్తుంది. ఇక సుందరకాండ అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన హనుమంతుని విజయగాథ. అది పారాయణం చేస్తే ఎలాంటి కష్టమైనా సరే తొలగిపోయి విజయం మనల్ని వరిస్తుందని అంటారు. ఈరోజు పవిత్రతను కాపాడుకోవడానికి కొన్ని నియమాలు పాటిస్తారు. బ్రహ్మచర్యం పాటించడం, సాత్విక ఆహారం తీసుకోవడం లాంటివి మన మనసుని, శరీరాన్ని తేలికగా ఉంచుతాయి. దీనివల్ల మన ఏకాగ్రత దైవ చింతనపైనే నిలుస్తుంది. ఇది మన భక్తిని మరింతగా పెంచడానికి సహాయపడుతుంది. ఇన్ని ఆచారాలు, పూజలు చేశాం, చాలా సంతోషం. కాని వీటన్నింటి వెనుక హనుమంతుడు మనకిచ్చే అసలైన సందేశమేంటి? ఆ అంతిమ సత్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. హనుమంతుడి జీవితం మొత్తం మనకు నేర్పే ఒకే ఒక గొప్ప పాఠమిది. నిస్వార్థ సేవే పరమభక్తి. అంటే కేవలం దేవుడికి పూజలు చేయడమే కాదు, మన చుట్టూ ఉన్నవారికి మనకు చేతనైనంత నిస్వార్థంగా సేవ చేయడంలోనే అసలైన భక్తి దాగి ఉంది. ఈ హనుమాన్ జయంతి రోజున ఆయన నుండి ఈ ఒక్క గుణాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుందాం. ఈ గొప్ప సందేశంతో ఈ విశ్లేషణను ముగిద్దాం. నమస్కారం.